మినీ సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత మధుతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని లోహిత అంటుంది. అప్పుడు మధు చెప్పు లోహి అనేసి అంటుంది. అప్పుడు లోహిత నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మ్యాడీ మనసు ఎన్ని రకాలుగా మార్చాలని ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఆల్రెడీ శ్రేయాకి మ్యాడీకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలో పెళ్లి కూడా అవుతుంది. నువ్వు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు, ఇప్పటికైనా నీ ప్రయత్నాలు ఆపు అనేసి అంటుంది. అప్పుడు మధు ఎందుకు ఆపాలి, అబద్ధాలు చెప్పి నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకున్నావు, కానీ నేను మాత్రం మ్యాడీని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోను కదా అనేసి అంటుంది. అప్పుడు లోహిత నువ్వు మాత్రం ఎందుకు అబద్ధాలు ఆడట్లేవు, నువ్వే చిన్ని అని మ్యాడీకి మాత్రం నువ్వెందుకు చెప్పడం లేదు, చెప్పొచ్చు కదా అనేసి అంటుంది. అప్పుడు లోహిత అన్న మాటలకి మధు నేను కూడా చెప్తాను, ఎప్పుడంటే మా అమ్మ నిర్దోషి అని తెలిసిన రోజు మ్యాడీకి, అప్పుడు నేనే చిన్నీని అనేసి మ్యాడీకి చెప్తాను, అంతవరకు చెప్పను, మా అమ్మ నిర్దోషిగా నేను నిరూపిస్తాను ఖచ్చితంగా, అప్పుడు చెప్తాను అనేసి అంటుంది. అప్పుడు లోహిత ఆలోపే శ్రేయకి మ్యాడీకి పెళ్ళి కూడా అయిపోతుంది, ఇప్పటికైనా నీ ప్రయత్నాలు ఆపే అనేసి అంటుంది. అప్పుడు అయినా నువ్వు అబద్ధం ఆడి వరుణ్ణి పెళ్లి చేసుకోగలేంది, నేను నిజాలు చెప్పి మ్యాడీని పెళ్లి చేసుకుంటాను అనేసి అంటుంది. అప్పుడు మధు అయినా నువ్వు ఒక టైలర్ కూతుర్నని అలాగే క్లర్క్ చెల్లెలని ఒక మధ్యతరగతి అమ్మాయినని వరుణ్కి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, అలా నీలాగా నేనేం మోసం చేయడం లేదు కదా మ్యాడీని అనేసి అంటుంది. అలాగే మధు నువ్వు నేను మేనత్త మేనమామల కూతుళ్ళం, నా మంచి క్షేమం కోసమే నువ్వు చూడాలి, కానీ నాకు సమస్య తెచ్చిపెట్టేలాగా మాత్రం చేయకు లోహి, నేను మంచిగా ఉండాలని చూడకున్నా పర్లేదు, కానీ నాకే సమస్య రాకుండా చూడు లోహి అంటుంది. అప్పుడు లోహిత నేను నీకు సమస్య తేవాలనే చూస్తాను మధు అనేసి అంటుంది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే లోహి కింద పడుతుంది. కింద పడిన తర్వాత అక్కడ వరుణ్ వచ్చి తనని తీసుకెళ్ళి అక్కడ వరుణ్ అలాగే లోహిత కూర్చుంటారు. అక్కడ గుడిలోకి వచ్చిన అందరూ ఈరోజు చంద్రగ్రహణం, ఈరోజు పుట్టలో పాము గుడిలోకి వచ్చి గుడి మొత్తం తిరుగుతుందంట అనేసి అనుకుంటారు. అప్పుడు లోహిత అవునా, మ్యాడీని మధుని ఎలాగైనా ఈ గుడిలోనే ఇరికించేసి గుడిలోనే ఉండేలా చేయాలి, తనని పాము కాటేయాలి అనేసి అనుకుంటుంది లోహిత. అనుకొని మధు దగ్గరికి వస్తుంది. వచ్చి మధు నీకోసం అక్కడ అన్నీ పెట్టాను కదా, అవన్నీ తీసుకురా ఐటమ్స్, కొబ్బరికాయలు అవి ఇవి, ఆంటీనే కదా నిన్ను మాకు హెల్ప్ చేయడం కోసమే పంపించింది, పని చేయడం కోసమే, నువ్వు తీసుకురా అంటుంది. అప్పుడు మధు అన్ని కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వస్తుంది. తర్వాత మధు అక్కడ నిలబడుతుంది. తర్వాత మ్యాడీ అలాగే వరుణ్ మేము ప్రసాదం తీసుకొస్తాము అనేసి వెళ్తారు. తర్వాత లోహిత అన్నీ తీసుకొచ్చావా మధు, నా ఛార్జర్ తీసుకురావా అనేసి అంటుంది. అప్పుడు మధు నువ్వేం ఛార్జర్ తీసుకురాలేదే, నాకు కనిపించలేదు ఆ గదిలో అంటుంది. అప్పుడు లోహిత తీసుకొచ్చాను మధు, నీకు ఆల్రెడీ ప్రసాదం ఇచ్చాడు మ్యాడీ, ఈ ప్రసాదం కళ్ళకద్దుకొని తిను అనేసి అంటుంది. అనేసరికి మధు మ్యాడీ ఇచ్చాడా అనేసి తీసుకుంటుంది. అయినా ప్రసాదంని కళ్ళకద్దుకొని ఎవరిచ్చినా కానీ కళ్ళకద్దుకొని తింటాను అనేసి మధు అంటుంది. అని చార్జర్ కోసం లోపలికి వెళ్తుంది. లోహిత మాత్రం తను ఇచ్చిన ప్రసాదంలో మత్తు పదార్థం కలుపుతుంది. కలిపి అనుకుంటుంది మధు మాత్రం ఆ ప్రసాదం తిని గుడిలోనే పడిపోతుంది అనేసి అనుకుంటుంది. అప్పటికే డోర్ కూడా క్లోజ్ చేస్తారు, తనని పాము కాటేస్తుంది అనుకుంటుంది. తర్వాత మధు వెళ్ళి గదిలో వెతుకుతూ ఉంటుంది ఛార్జర్ కోసం, ప్రసాదం అక్కడ పెట్టి, కానీ ఛార్జర్ దొరకదు. అంతలోనే ఒక అబ్బాయి వచ్చి కిటికీ దగ్గర తనకి ఒక పొగ లాంటిది వేస్తాడు. వేసినప్పుడు ఆ పొగ స్మెల్ పీల్చుకొని మధు కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడే పడిపోయిన తర్వాత ఆ అబ్బాయి లోపలికి వచ్చి తన మొబైల్ తీసుకొని ఆ గదికి డోర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ అలాగే శ్రేయ అందరూ కారులో వస్తూ ఉంటారు. మ్యాడీకి మధు వాళ్ళ నాన్న సుబ్బు ఫోన్ చేసి మ్యాడీ బాబు ఇంకా మా అమ్మాయి ఇంటికి రాలేదు, ఆల్రెడీ ఆ దారిలో కొంచెం భయంగా ఉంటుంది కదా, అమ్మాయి కదా, నువ్వు కొంచెం అంటే ఇంకా రాలేదు బాబు మరి అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అప్పుడే బయలుదేరింది అంకుల్, మధు ఇంకా ఇంటికి రాలేదా, నేను చూస్తాను అంకుల్, నేను తీసుకొస్తాను అంకుల్ అనేసి ఫోన్ పెట్టేసి లోహిత నువ్వే చెప్పావు కదా వాళ్ళతో ఫోన్ మాట్లాడింది, వాళ్ళు
ఇంటి వాళ్ళతో అని అనేసి అడుగుతాడు. అప్పుడు లోహిత ఏమో మరి ఫోన్ మాట్లాడింది, నేను వెళ్ళిపోయింది అనుకున్నాను అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ కారు ఆపు బావా అనేసి మధు కోసం వెనక్కి వెళ్దామంటే శ్రేయ నాకు తలనొప్పిగా ఉంది బావా అనేసి అంటుంది. వాళ్ళ మీరు వెళ్ళిపోని, నేను ఏదైనా లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతానని మ్యాడీ అంటాడు అని గుడి దగ్గరికి వెళ్తాడు మ్యాడీ. గుడి దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళిపోతాడు గుడి లోపలికి. అప్పుడే తిలక్ వాళ్ళందరూ అయ్యగారు వాళ్ళందరూ బయటికి వచ్చి చంద్రగ్రహణం కాబట్టి డోర్ క్లోజ్ చేస్తారు, తాళం వేస్తారు. వేసిన తర్వాత కరెంటు కూడా పోతుంది. అప్పుడు లోపల మ్యాడీ మధు మధు అని వెతుకుతూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి అరే డోర్ క్లోజ్ చేశారు కదా, అసలు ఎందుకు క్లోజ్ చేశారు అని, అక్కడ ఎవరైనా ఉన్నారా, హెల్ప్ హెల్ప్ అని అంటాడు. అన్న తర్వాత లోపలికి వచ్చేసరికి మధు కాలి పట్టి అక్కడ పడిపోయి ఉంటుంది. అంటే మధు ఇక్కడే గుడిలోనే ఉన్నట్టుంది అనేసి మధు మధు అనేసి వెతుకుతూ ఉంటాడు మ్యాడీ.